అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. అఖండ ధనప్రాప్తిని కలిగించి శత్రునాశనం చేసి అకారణ భయాలను తొలగించే ఆ వారాహీమాత నవరాత్రులు జూలై 6వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు రాబోతున్నాయి. అసలు ఈ గుప్త నవరాత్రులను ఎవరెవరు ఆచరించవచ్చు, అమ్మవారిని ఎలా ఆరాధించాలి, ఏ విధమైన పూజను చేయాలి, ఎటువంటి నైవేద్యాలు అమ్మవారికి సమర్పించాలి, ముఖ్యంగా నవరాత్రులు అంటే 9 రోజుల పాటు ఒక్కొక్క రోజు అమ్మవారిని ఏ విధంగా ఆరాధించాలో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. ఈ విశేషాలు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఇక్కడ ప్రధానంగా వారాహి దేవత అమ్మవారు ఎవరు అనంటే భండాసురుణ్ణి సంహరించడం కోసమై అమ్మవారు సృష్టించినటువంటిది. అంటే లలిత అమ్మవారి స్వరూపమే దుర్గా, రాజశ్యామల, దండనాయిక ఈ వారాహి అమ్మవారు. ఈ వారాహి అమ్మవారికి సంబంధించి అంటే మనకు వరాహ రూపంలో మనకు స్వామి మనకు తెలుసు, వరాహ స్వామి అని. స్త్రీ రూపముగా వారాహి అంటే ఇక్కడ మీరు గమనించాల్సిన అంశం ఏంటంటే లక్ష్మీనారాయణ స్వరూపం, లక్ష్మీ స్వరూపం అమ్మవారు. విష్ణు భగవానుడు వరాహం అయితే లక్ష్మీ స్వరూపము వారాహి. అందుకే అమ్మవారికి లక్ష్మీ సహస్రనామాల్లో వారాహి ధరణి ధ్రువ అనే సహస్రనామాల్లో ఒక పేరు. కాబట్టి సాక్షాత్తు లక్ష్మీ స్వరూపము వారాహి అమ్మవారు. ఈ అమ్మవారిని కొలిచినటువంటి వారికి శత్రు నిర్మూలన, కోర్టు కేసులు నివారించడం, ముఖ్యంగా ధైర్యం వస్తుంది. ముఖ్యంగా ఈ సస్యాధిపతి అమ్మవారు, ఆషాఢ మాసం కదా, రైతులందరూ పొలం దున్నుకుంటారు. ఇది సస్యాధిపతి, పంట పొలాల్లో పంటలు బాగా పండుతాయి అమ్మవారిని పూజించిన రైతులకి. అలాగే అన్నిటికంటే మించి శత్రుంజయము. మన కోసం మన మీద ఎవరైతే శత్రువులు ఉంటారో, మన మీద ఏదైనా చెయ్యాలని చెప్పి ఆలోచించేస్తారు కదా కుట్రలు, ఆ కుట్రలు చేయలేకపోతారు వాళ్ళు. అంతటి శక్తివంతమైనటువంటిది ఈ వారాహి అమ్మవారు. అన్నిటికంటే మించి ధనప్రాప్తిని విశేషంగా కలగజేస్తుంది వారాహి అమ్మవారు. కాబట్టి ఈ వారాహి అమ్మవారిని ఎవరు చేసుకోవచ్చు అనంటే, ఈ అమ్మవారి నవరాత్రులకు సంబంధించి గుప్త నవరాత్రులు పేరులోనే రహస్యం అని, గుప్తం అంటే రహస్యం. కాబట్టి ఒకప్పుడు కేవలం ఉపాసనా పరులైనటువంటి వ్యక్తులు మాత్రమే చేసుకున్నటువంటి యొక్క వారాహి నవరాత్రులు ఇప్పుడు సామాన్య బాహుళ్యంలోకి వెళ్ళింది. కాబట్టి ఎవరైనా చేసుకోవచ్చు, దేవతని ఉపాసించడానికి ఎవరైనా చేయవచ్చు. కాకపోతే చేసే విధానంలో ఉన్నప్పుడు మాత్రము దానికి తగ్గ వాళ్ళు మాత్రమే చేయాలి. ఇప్పుడు అటం బాంబు ఉందమ్మా, దాన్ని నిర్వీర్యం చేయాలి. అందరూ చేయగలుగుతారా? తెలుసు, ఎవరు వాళ్ళు. గురుగారు, మరి 4వ రోజు వారాహి అమ్మవారిని ఏ విధంగా కొలుచుకోవాలి, అమ్మవారికి ఎటువంటి నైవేద్యం సమర్పించాలో తెలియజేస్తారా? 4వ రోజు వారాహి అమ్మవారిని కిరాత వారాహి రూపంలో కొలుచుకోవాలి. ఇదే 4వ రోజున మాహేశ్వరి రూపంలో కూడా అమ్మవారిని ఆరాధన చేయవచ్చు. ఇక ఈ అమ్మవారు ఉన్నటువంటి వారాహి అమ్మవారి యొక్క రూపాలలో అందమైన దేవతట, అందంగా కనబడుతుందట, అందమైన దేవత. ఈమె రక్షించే దేవత, ఎల్లప్పుడూ కూడా రక్షిస్తుందట మనల్ని. ఒరిస్సాలో ఈ అమ్మవారిని ఎక్కువగా ఆరాధన చేస్తారు, కిరాత వారాహి. ఈ అమ్మవారు ఎలాంటి విపత్తుల నుంచి బయటపడేస్తుందంటే, ప్రపంచానికి సునామీలు, విపత్తులు, అల్లకల్లోలాలు, భూకంపాలు వస్తాయి కదా, వాటి నుంచి రక్షిస్తుందట ఈ అమ్మవారు. మరి మానవ జీవితంలో అల్లకల్లోలు, సుడిగుండాలు, విపత్తులు అని అంటే మనము ఏదో సినిమాలో చూసినట్టు ఒక వ్యక్తి బాధపడిపోతుంటే ఒక ఇమాజినేషన్ చూపిస్తారు కదా, ఏదో అయిపోతున్నట్టుగా. అలా మనిషి చాలా సందర్భాల్లో ఏదో అయిపోతున్నట్టుగా బాధపడుతుంటాడు కదా, అటువంటి బాధల్ని దరిచేరనీయకుండా కాపాడుతుందట ఈ కిరాత వారాహి అమ్మవారు. కాబట్టి ఈ అమ్మవారికి పూజించడం వల్ల అదృష్టం వస్తుందటమ్మా, అదృష్టం వస్తుంది, సమృద్ధి కలుగుతుంది. ముఖ్యంగా దైవభక్తి బాగా పెరుగుతుందట. పూజించేటువంటి ప్రేక్షకుల్లో ఆడవాళ్ళు ఉంటారు, మా పిల్లలకి దైవభక్తి లేదు,
మా ఆయనకి దైవభక్తి లేదు, ఇబ్బంది పడుతుంది. నేను చేస్తుంటే పూజలు చేయనియరు, అడ్డుకుంటారు అనేటువంటి వారు అమ్మవారిని ఈ 4వ రోజున కిరాత వారాహి అమ్మవారి రూపంలో గనక వారాహి అమ్మవారిని పూజన చేసుకుంటే తప్పకుండా మీ కుటుంబంలోని వ్యక్తులలో మార్పు వస్తుంది అని చెప్పవచ్చు. ఇక ఈ అమ్మవారికి పెట్టవలసినటువంటి నైవేద్యం దద్దోజనం, అల్లంతో చేసినటువంటి గారెలు. అంటే అల్లంతో అంటే గారెలు మనం చేసుకుంటాం, కాకపోతే అల్లం ముక్కలు అందులో వేయాలి. ఈ విధంగా అమ్మవారికి నైవేద్యం ఈ దద్దోజనం, అల్లం గారెలు, మరియు ఎప్పుడు చెప్పుకున్నట్టుగానే చిలకడ దుంప మరియు కందగడ్డ, పనసపండు, దానిమ్మ గింజలు, ఇప్ప పూలు, అలాగే నువ్వుల లడ్డూలు, బెల్లము, నువ్వులు, ఇలాచీ పొడి, ఆవు నెయ్యితో చేసిన లడ్డూలు, ఇవి నైవేద్యంగా పెట్టవచ్చు. ఈ విధంగా అమ్మవారికి సమర్పించాలి. ఎప్పుడు మనల్ని రక్షిస్తూనే ఉంటుంది అమ్మవారు ఏదో ఒక రూపంలో. వారాహి అమ్మవారు అంటేనే రక్షించే దేవతమ్మ. ఈ విధంగా కిరాత వారాహిని గనక 4వ రోజు గనక పూజ చేసుకుంటే చాలా విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. గురుగారు, హోమం నిర్వహిస్తున్నామని చెప్పారు జూలై 15వ తారీఖున, ఆ వివరాలు తెలియచేయండి. జూలై 15వ తారీఖు రోజున ఈ వారాహి సంబంధించి భగవంతుడు అనుగ్రహిస్తే 9 రకాలైనటువంటి వారాహి అమ్మవారి యొక్క హోమాది కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది. లేదా ఖచ్చితముగా వారాహి అమ్మవారి హోమము, ప్రత్యంగిర హోమము, బగళాముఖి హోమము, రాజశ్యామల హోమములు ఖచ్చితంగా కేవలం 1500 రూపాయల రుసుముకుతో ఈ యొక్క హోమాది కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది. ప్రధానంగా ఆ 15వ తారీఖు రోజున రాత్రి 9 గంటలకి కార్యక్రమం ప్రారంభమవుతుంది. కాబట్టి వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు సాయంత్రం 7 లోపల వరకు కూడా గోత్రనామాలు నమోదు చేసుకునే అవకాశం ఆ 15వ తారీఖు రోజున 15వ తారీఖు వరకు కూడా ఉంటుంది. అవకాశం ఉంటే ముందుగానే ఈ యొక్క కార్యక్రమం చూసినప్పుడు వెనువెంటనే చేసుకోవాలనే సంకల్పం ఉంటే వెనువెంటనే చేసుకోండి. ఈ హోమంలో పాల్గొనడం ద్వారా శత్రునాశనం జరుగుతుంది, ధనప్రాప్తి కలుగుతుంది, ఉద్యోగం లభిస్తుంది, కోరిన కోరికలు లభిస్తాయి. ముఖ్యంగా భూగృహ వసతులు ఈ అమ్మవారిని పూజించడం ద్వారా కలుగుతుంది. సకల సంతోషాలు కలుగుతాయి. ముఖ్యంగా భయముతో కూడుకున్నటువంటి జీవితం మన నుంచి వెళ్ళిపోతుంది. ధైర్యంగా బతకగలుగుతాం. చక్కగా వివరించారండి. విన్నారు కదా, 4వ రోజు అమ్మవారిని ఏ విధంగా ఆరాధించాలో. అలాగే చివరి రోజున హోమం నిర్వహిస్తున్నారు గురువుగారు. ఆ హోమంలో మీరు కూడా పాల్గొనాలి అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్స్ ఇస్తున్నాం. ఆ నెంబర్స్కి కాల్ చేసి మీ పేరు, గోత్రనామాలు నమోదు చేయించుకోండి. ఇది వాళ్ళ వీడియో. నమస్కారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.